హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక కిడ్స్ రెసిపీ అండి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే ఉండదు. సో నేను కప్ కేక్స్ని గుంట పునుగులు దాంట్లో చేస్తున్నాను అనమాట. దానికి నేను తీసుకున్నది మైదా. అందరికీ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఏదైనా కొత్త రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని బేసిక్ థింగ్తో స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతే కదా. అందుకని మైదా చూపిస్తున్నాను నేను ముందు ముందు ఇంకా వీటివి కూడా చూపెడతాను. సో దానికి నేను ఈరోజు చేసేది 1 కప్పు మైదాకి అదే కప్పుతో ఎన్ని గుడ్లు పడితే అన్ని, అది మెజర్మెంట్ అనమాట. నేను 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో నాకు 4 ఎగ్స్ పడతాయి. నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. మీరు చూడొచ్చు, 4 గుడ్లు తీసుకున్నాను. దానికి సేమ్ అదే క్వాంటిటీ బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. బటర్ చల్లగా ఉంటే మాత్రం కేక్ చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇది కూడా ఇంకొక టిప్. సేమ్ అదే కప్పుతో నేను 250 గ్రామ్స్ ఆఫ్ మైదా కూడా తీసుకుని డైరెక్ట్గా దీంట్లోనే వేసేస్తాను. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసేసి నేను మిక్సీ పట్టేస్తాను. ఏ ప్రాబ్లం ఉండదు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, నో ప్రాబ్లం. సేమ్ మళ్ళీ అదే కప్పుతో షుగర్ కూడా వేస్తున్నాను, 250 గ్రామ్స్. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. చాలా నీట్గా వచ్చేస్తుందండి, డౌటే లేదు. బాగా పల్చగా మాత్రం అస్సలు చేసుకోవద్దండి, బాగా రావు. అందుకని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా లేయర్స్ లాగా, కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మన దోశ పిండి కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఎలా వస్తుంది అలా అనమాట. దీంట్లో నేను ఏ వాటరు ఏమీ వాడలేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను దీనికి ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ వాడుతున్నాను, ఒక 1/2 స్పూను. నచ్చకపోయిన వాళ్ళు కంప్లీట్గా స్కిప్ చేసేయండి, ఏ వెనిలా ఎసెన్స్ లాంటిదో వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇలాచీ వాడాను. దీనికి నేను ఈ గుంట పనుగుల ప్యాన్ని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోండి, జాగ్రత్తగా ముందే చెప్తున్నాను నేను. జస్ట్ ఒక్కసారి 1 స్పూన్ కూడా కాదు, నెయ్యి తీసుకుని మొత్తం అంతటికి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ని తీసుకుని ఆ గుంటల్లో 3/4 మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే బయటకు వచ్చేసి పొంగిపోతాయి. సో బాగోదు కదా, మనకు తీసేటప్పుడే మనకే కష్టం కదా, చూడడానికి బాగున్నా బాగోపోయినా అది తర్వాత విషయం. సో కొంచెం వేడెక్కింది, మనకు తెలుస్తుంది కదా పెనం వేడెక్కింది అన్నప్పుడు ఈ గుంటల్లో మనం చక్కగా ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకొని దీనికి ఇమీడియట్గా మీరు లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఒక్కటే ఇది చాలా టైం తీసుకుంటుందండి. తర్వాత అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి పెనం వేడిగా ఉంటుంది కదా. ఫస్ట్ దానికి మాత్రం ఒక 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, కొంచెం చుట్టూతా నీట్గా ఉడికింది ఇది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గుంట పునుగులకి ఎట్లాగా అలాంటప్పుడు ఇక్కడ ఈ స్పూన్ కానీ ఏదైనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని తీసుకుని ఫ్లిప్ చేసేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 to 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, మొత్తం ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి చూసుకోండి, చాలా మెత్తగా వస్తాయి. అసలు దీంట్లో డౌటే ఉండదు. కంప్లీట్ 100% సక్సెస్ అయ్యే రెసిపీ అనమాట ఇది. సో చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా, అప్పటికప్పుడు టీ టైమ్ స్నాక్స్ అని, లేకపోతే ఏదైనా పిల్లలకి అప్పటికప్పుడు ఏమైనా తినాలి అన్న ఈవినింగ్ టైంలో చేసి పెట్టాలని కూడా, కొంచెం నేను తీసుకున్నంత క్వాంటిటీ తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా, దానికి తగ్గట్టు మీరు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇన్స్ట్రక్షన్స్, ప్రొసీజర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కేర్ఫుల్గా చూసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు. నాది ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను సేమ్ మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తున్నాను. కానీ రెండోసారి ఫస్ట్ టైం పట్టినంత టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదా, అదనమాట. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.